ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత అంశాలపై కీలక సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏఐసీసీ నిరసన కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్షుల నియామకం తర్వాత పరిస్థితులతో పాటు బూత్ లెవెల్ కమిటీల నిర్మాణంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇవాళ సంస్థాగత వ్యవహారాల గురించి మాట్లాడటానికి పీసీసీ అధ్యక్షులు మరియు ఏఐసీ ప్రధాన కార్యదర్శుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ సమక్షంలో సంస్థాగతంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి నిర్మాణము, జిల్లా కాంగ్రెస్ కమిటీల కొత్తగా నియామకం, తర్వాత జిల్లా కమిటీలు, సర్పంచ్ల ఎన్నిక, వార్డు మెంబర్ల ఎన్నిక, బిఎల్ఎస్ నిర్మాణం, వీటన్నిటి గురించి వాళ్ళు చర్చిస్తాం. పూర్తిగా సంస్థాగతం పరమైనటువంటి విషయాల్లోనే ఇవాళ మాట్లాడేందుకు అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చాక మాట్లాడదాం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సుమారు గంటన్నర పాటుగా కూడా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జీలతోటి కూడా కేసీ వేణుగోపాల్ సమావేశం అవడం జరిగింది. సంస్థాగత నిర్ణయాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగిన తర్వాత రాష్ట్రంలో పనితీరు పైన కూడా ఆయన ఇటు పీసీసీ అధ్యక్షులతోటి డీసీసీ అధ్యక్షుల పనితీరు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పైన కూడా కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ గత తెలంగాణలో ఇటు పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా ఇతర ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ పీసీసీ చీఫ్ కొద్దిసేపటి క్రితమే ఆయనతో చర్చిస్తున్నట్టుగా కూడా మీడియాకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో మున్సిపాలిటీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే దానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్తో తాను చర్చించబోతున్నట్టుగా కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే మీడియాకు చెప్పడం జరిగింది. అయితే సుమారు గంటన్నర పాటు కూడా అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులతోటి ఆయన కేసీ వేణుగోపాల్ భేటీ ఇంకా కొనసాగుతూ ఉంది. రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు, పార్టీని బలోపేతం చేయడము, ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు పీసీసీ అధ్యక్షులతో కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. హరీష, థ్యాంక్ యూ గోపి.